సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఇప్పుడున్న రిలేషన్షిప్లో కనుక మనం చూసుకుంటే అత్త కోడళ్ళ విషయానికి వస్తే చాలా సందర్భాల్లో ఒకరికొకరు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఉన్న వ్యత్యాసాలు ఏంటి? ఒకప్పుడు ఇంకా పని ఎక్కువ కోడలు చేయాల్సి ఉండేది, అయినా కమ్యూనికేషన్ బాగుండేది. ఇప్పటి రోజుల్లో చూసుకుంటే ప్రతి ఇంటికి ఒక పని మనిషి దొరుకుతూ ఉన్నారు, బట్ కమ్యూనికేషన్ ఉండదు, చెప్పడానికి ఇష్టపడరు, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎక్కువగా మనం మాట్లాడితే. రీజన్స్ ఏంటి? ఇది చాలా మనం ఎంత గొంతెత్తి అరిచినా ఎంత చెప్పుకున్నా ఇట్స్ అన్ఎండెడ్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో. అయితే బడే పెద్ద ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్, కొన్నిసార్లు హ్యూమరస్, కొన్నిసార్లు సీరియస్, కొన్నిసార్లు అంటే ఒక జీవితం, ఒక భార్యాభర్తలది అంటే ఒక అమ్మాయి జీవితం అని చెప్పుకుందాం. ఇంకా అది అమ్మాయి జీవితం మొదలయ్యేటప్పుడు భర్త అనే పోర్షన్ ఎంత ఇంపార్టెంటో అత్తగారిది అంత జోక్స్ వస్తుంటాయి. మనం ఇప్పుడు మీమ్స్ చూసిన అత్త కోడల మీద, భార్యాభర్త మీద ఎక్కువ. అండ్ అది ఎందుకు వస్తాయి అన్సాల్వ్డ్ అని అంటే ద మోస్ట్ అసలు ఉండాల్సి ఇంపార్టెంట్ జీవితం ఒక అద్భుతంగా సాగాలి. ఎవరి జీవితం అనే ఈ ముగ్గురిది కూడా ఎంత అద్భుతంగా సాగాలి అంటే ముగ్గురిది ఎంత టీం వర్క్ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఆ టీం వర్క్ లేకపోతే అంతే ఎప్పుడు ఒక కలకల అంటే ఎప్పుడు ఒక తుఫాన్ వచ్చినట్టే ఉంటుంది ఆ ఇంట్లో. అయితే మనం ఈరోజు మనం కొన్ని వీడియోస్ చేసాం, అత్త కోడల్ది చేసాం, కోడలు అత్తనేమనుకుంటుంది, ఇలాంటివి చేస్తూ వెళ్ళాం. అయితే దీని గురించి మాట్లాడడం ఎందుకు అంటే జనరల్గా అవేర్నెస్ ఎక్కడి వరకు ఉందంటే అత్త అంటే ఇలా ఉండాలి, కోడలికి అత్త అంటే ఇష్టం ఉండదు అనే ఒక చిన్న లిమిటెడ్ నాలెడ్జ్తో వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఒక అవుట్వర్డ్గా బయట నుంచి ఒక న్యూస్ వింటున్నప్పుడు మనలో ఉన్న లోపాలు మనము కొన్నిసార్లు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భగవద్గీతను వింటున్నప్పుడు యథా యథా కర్మస్య అని మనకు ఒక భగవద్గీత శ్లోకం రాగానే దాని మీనింగ్ అది తెలియదా మనకి? ఏంటి, మన పని మనం చేయాలి, మనము దాన్ని ఆశించకూడదు ఫలితము అనేది చెప్తారు. అవునా, కర్మ అనేది. సో అది మనకు తెలుసు, కానీ అది విన్నప్పుడు అసలు ఎవరో ఒక సూపర్ పవర్ వచ్చి చెప్పినట్టు ఒక్కొక్కరికి ఏమో ఒకసారి విన్నప్పుడు అదే రోజు వింటాం, కానీ ఒకసారి అలా ఒక జ్ఞానోదయం అవుతుంది. నేను ఒక లెటర్ రీసెంట్గా ఎక్కడో నాకు అక్రాస్ అంటే నేను ఎక్కడ చూశాను అనేది గుర్తు రావట్లేదు, మరి యూట్యూబ్లోనే సమ్వే ఐ హర్డ్. అయితే నేను కూడా దీన్ని నాదైన శైలిలో, కనీసం మనకంటూ కొంత వ్యూవర్స్ ఉన్నారు, సుమన్ టీవీకి అంతా కొంత వ్యూవర్స్ ఉన్నారు, వీళ్ళకి ఒకసారి ఓవరాల్ వ్యూగా ఇచ్చినట్టయితే ఏమైనా కొంతమంది అత్తలు గనక అలా చేస్తూ ఉంటే వాళ్ళు కరెక్షన్ చేసుకోవటం కానీ కోడళ్లకు కాస్త ఓదార్పు కూడా కనిపించిద్దేమో అన్నంత ఈ ప్రయత్నం ఎందుకు? ఏదో దీన్ని తీసుకొని చర్చ చేసి మనకు వచ్చేది ఏమీ లేదు. ఎవరికైనా చిన్నగా ఒక్కరైనా మార్పు వచ్చినా కూడా ఇంకంతకంటే ఏం కావాలి? మనది ఈ ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ అన్నట్టు. ఫస్ట్ పాయింట్, అత్తకు కోడలు ఏం రాసిందంటే, జనరల్గా ఇది కాంట్రవర్షియల్ అని మనం మాట్లాడుకుంటే ఒక కోడలు అత్తకు రాసింది, అత్తయ్య, ప్రియమైన అత్తయ్య గారికి నేను నా ఒక భావాలను ఈ ఒక లేఖలో పెట్టదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మీ ఇంటికి రాగానే మేము అంటే జనరల్గా మీరు ఇందాక మాట్లాడినట్టు ఇద్దరు ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆ అత్తలు కూడా కాస్త భయపడే ఒక వర్గం అయితే ఉన్నారు. అమ్మ ఎందుకులే, అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటరు అని చెప్పేసి తిట్టించుకోవడమో, దాని తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోవడం అదొక పెద్ద టాక్ అవుతుంది కాబట్టి ఎవరిది వాళ్ళని పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెడుతున్నారు. అయితే మీరు ఇంట్లో నుంచి నాకు ఫస్ట్ రాగానే వెళ్ళి అప్పుడు ఏం చెప్పారు అంటే, నా కొడుకుని బాగా చూసుకో అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేను కదా నా కుటుంబాన్ని వదిలేసి వచ్చింది, నన్ను కదా మీరు బాగా చూసుకుంటామని అడిగి తీసుకొచ్చుకుంది, నేను కదా మీ ఇంటిని రన్ చేయాల్సింది. మా అమ్మ నాన్న అప్పగింతల్లో మీ కొడుకుని నాకు అప్పగించలేదు, మీకు అప్పగిచ్చారు కదా, మరి నేను బాగా చూసుకోవడం ఏంటి? తను కదా నన్ను బాగా చూసుకోవాల్సింది. మీరు ఇలా చెప్పంగానే నాకు ఒక రవ్వ ఆశ్చర్యం వేసింది. పైగా మీరు ఒకసారి ఆలోచించితే ఇప్పుడు నాకు కూడా అదే తోస్తోంది, వాళ్ళకి కదా మనం ఇవ్వాల్సింది, మన చేయిని కదా పెట్టాల్సింది లేడీ చేతిలో. ఎక్కువ మంది, నేను కూడా చాలా మా తమ్ముడిని ఇప్పుడు మా ఇంట్లో కూడా జనరల్గా చెప్తుంటారు మా తమ్ముడిని బాగా చూసుకుంటున్నాం. ఆశ్చర్యం వేస్తా ఒక డైలాగే. నేనైతే చాలా
ఒక రకమైన కన్ఫ్యూజన్ స్మైల్ ఇస్తానులేండి వాళ్ళకి, అది పక్కన పెడితే బాగా చూసుకోవడం అంటే ఏంటి అంటే ఎక్కడ మీరు గమనించండి కొంతమంది, నేను ఇది మళ్ళీ అందరూ హార్ట్కి తీసుకోకండి, ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తగిలి వాళ్ళు మారితే సరిపోద్ది. భర్తలు కూడా ఏంటి, ఆఫీస్ నుంచి రాగానే ఒక షూ అక్కడ, ఒక సాక్స్ ఇక్కడ అలా పెడితే తీయాలా అంటే, మనిషి ఎక్కడ కూర్చుంటే అక్కడికి నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వటము, ఎక్కడ కూర్చుంటే అంటే ఫ్యాన్ వేసిన ఫ్యాన్ బంద్ చేయడానికి ఒక మనిషి, ఇవి చెయ్యడానికి దీన్నా బాగా చూసుకోవడం అంటే, మరి నన్ను కూడా చూసుకోవాలి కదా, నేను నా కుటుంబానికి వదిలేసి వచ్చాను కదా. రెండొక పాయింట్ నాకు తట్టింది మీరు చేసే పనుల్లో, మీరు ఎప్పుడూ మాట్లాడుతుంటారు నా కొడుకు గురించి నాకు తెలుసు అని. మీకేం తెలుసో అక్కడే ఆగండి. కొడుకు కరెక్ట్ అని చెప్పొచ్చు తల్లి, నాన్న మంచి నాన్న అని చెప్పొచ్చు పిల్లలు, ఒక సమాజంలో ఒక మంచి పౌరుడు అని సమాజం చెప్పొచ్చు. మంచి భర్త అని ఆమోదం ఎవరివ్వాలి? భార్య మాత్రమే ఇవ్వాలి. ఆ టైటిల్ మీరు ఇవ్వకండి. నేనేదైనా ఒక సందర్భంలో ఇలా చేశాడు అని చెప్తుంటే, నా కొడుకు అలా చెయ్యడు, నా కొడుకు గురించి నాకు తెలుసు అని మీరు మాట్లాడతారు, ఆ మాట వెనక్కి తీసుకోండి. ఎందుకు అంటే, మీరు పెంచొచ్చు, ఎలా బిహేవ్ చేస్తాడో మీకు అటు వరకు తెలుస్తుంది. తర్వాత మీరు ఒక ఉద్యోగం వచ్చి ఒక అర్హుణ్ణి కూడా చేసి ఉండొచ్చు, కానీ మీరు ఇవే షేర్ చేసుకున్నారు. నేను తనతో ఒక పడకను కూడా షేర్ చేసుకుంటాను. ఒక భర్త అనే వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు, ఏ మూడ్లో ఎలా ఉంటాడు, ఏంటిది అనేది ఓన్లీ నేను మాత్రమే చెప్పగలుగుతాను. అదే గనక మీరు ఇలా ఏదైనా గొడవ అయినప్పుడు, అవునా అమ్మ నేను చెప్తానులే సర్ది అని చెప్పి, అరే ఎందుకు చేస్తున్నావని కనుక మీరు మీ కొడుకును మందలిచ్చినట్టయితే నాకు అది చాలా ధైర్యంగా ఉండేది. కానీ అదే మాట నా కొడుకు గురించి నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లే అని మీరు అన్న ప్రతి ఒక్కసారి మీరు ఒక్కొక్క మెట్టు నాకు మీ మీద గౌరవం తగ్గుతూనే పోతోంది. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, నా కొడుకు చాలా అలసిపోయి వస్తాడు, కష్టపడి వస్తాడు, నువ్వు బాగా చూసుకో, బాగా పెట్టు అనేది జనరల్గా మన ఫ్యామిలీలో కూడా చూస్తుంటాం. అసలు నేను అత్తల గురించి మాట్లాడే ముందు అమ్మల గురించి కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను పర్సనల్గా కూడా. మీరు గమనిస్తే జంట వచ్చాడు ఇంట్లోకి, ఆఫీస్కి వెళ్ళి ఎలా రెస్పాండ్ అవుతారు? అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసి వచ్చిన భార్య వస్తే, ఒక లేడీ వస్తే ఎలా రెస్పాండ్ అవుతారు? ఇంకా ఈ పేట్రియార్కీ మోడల్ అనేది మన దాంట్లో సంస్కారంలో పోవట్లేదు. నేను వాళ్ళని తగ్గించాలి, వీళ్ళనేమో మెడల మీద వేసుకోమని చెప్పట్లేదు. ఇద్దరు చేసే కష్టం ఎవరికైనా కష్టమే కదా. మీరన్నట్టు మగవాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ ఉంటారు, శక్తి ఉంటారు, ఆడవాళ్ళు కాస్త సున్నితత్వం, ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళు కదా తొందరగా ఎక్కువ అలసిపోతారు. ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? జనరల్గా మన డిస్కషన్లో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. కట్ చేస్తే ఈ అమ్మాయి ఏమనిందంటే, నేను కూడా కష్టపడి వస్తాను కదా, మరి నాకెందుకు ఆ ఇంపార్టెన్స్ లేదు? తనది కష్టము, నాది మాత్రం కష్టం కాదా? ఇంకా నేను వర్కింగ్ విమెన్స్కి అయితే నిజంగా కూడా నాకు ఎప్పుడు వాళ్ళను అంటే నాతో సహా నాకంటే ఎక్కువ 9 to 5 జాబ్. ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్, ఐ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్, రైట్? అదే 9 to 5 చేసేవాళ్ళు నాకు ఇలా ఎప్పుడు ఒక 4 చేతులు పెట్టుకొని కనిపిస్తారు. ఉషా, ఐ డోంట్ నో, సమ్హౌ ఐ రెస్పెక్ట్ వర్కింగ్ విమెన్ ఎ లాట్. అంటే అందరు విమెన్ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకా దారుణంగా వాడతారనుకోండి, అది వేస్ట్. సో ఆ వర్క్ మేము చేస్తున్నాము, నేను ఇంకా డబుల్ డ్యూటీ చేస్తున్నాను కదా. మరి మాకు లేని, అరే అమ్మాయికి కాస్త చేదోడు వాదోడుగా ఉండు, ఏదన్నా పనుల్లో హెల్ప్ చేయని ఏనాడైనా మీరు చెప్పారా? సరే అది చెప్పకపోయారు, కనీసం నీ పనులన్నా నువ్వు చేసుకోరా అని ఏ రోజన్నా చెప్పారా? అసలు సొంతగా ఒక ఆడ మనిషి ఇంటి పనులు సవరించడం ఎంత కష్టమో మీకు మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనే ఒక క్వశ్చను ప్రతి అత్త వేసుకున్నట్టయితే ఈరోజు ఈ లేఖకు సమాధానం ఈజీగా దొరుకుతుంది. అండ్ 4వ పాయింట్, నాకు ఇంకొకటి బాగా గుర్తొచ్చింది. మీ ఇంటికి రాగానే మా ఇంటిలో ఇలా నడవదు, మా ఇంట్లో రూల్స్ ఇలాగా అని మీరు చాలా చెప్పారు. అయితే ఆ రూల్స్ ఏంటత్తమ్మా? ఇది ఇల్లు కదా, ఇదేమన్నా జైలా? నేనేమన్నా జైలు ఖైదీనా? రూల్స్ ఏంటి? అందరం కలిసి ఉంటూ అందరికీ అనుకూలంగా ఉన్న ఒక రూల్స్ పెట్టుకుని మనిషికి మనిషి సహాయం చేసుకుంటే అందరి జీవితాలు అద్భుతంగా ఉంటాయి కదా అనే ఆమె క్వశ్చన్కి రియల్గా రూల్ చేసే అత్తలు ఎవరైతే, అప్పటిదాకా ఒక నార్మల్ స్త్రీగా ఉన్న ప్రతి ఆడ మనిషి అత్తగానే తెలియని ఒక పవర్ అయితే, ఒక చంద్రముఖిలాగా ఒక పవర్ ఎంటర్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. సో ఆ అమ్మాయి వేసింది క్వశ్చన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇవన్నీ ఆల్రెడీ మా జీవితం మీద, అంటే మీ కొడుకు నాకు సంబంధించిన మా జీవితం మీద మీరు అధికారం తీసుకున్నంత వరకు ఓకే,
కానీ మీరు మరీ ఇంకా 2 అడుగులు ముందుకు వేసి నా పర్సనల్ జీవితంలో కూడా నేను ఏం కొనుక్కోవాలి, నేను ఏం కొనాలి, ఎక్కడ ఏం పెట్టాలో కూడా ప్రతిదీ మీరు నాకు తెలుసు అని మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటే, మీరు అవసరం లేదు అన్నట్టు నేను ఒక మాట చూసినట్టయితే, అంటే మీరు చెప్పినవి వినకుండా నేను కనుక ఆ పని చేస్తే, మీరు వెంటనే ఒక లుక్ మీ కొడుకు ఇవ్వటం, మీ కొడుకు వెంటనే ఒక లుక్ నాకు ఇవ్వటం, మా మధ్యలో చాలాసార్లు గొడవలైన సందర్భాలు ఉన్నాయి. సో నా జీవితం కూడా నాకు అనుకూలంగా నడుచుకోలేకుండా మీరు చాలా ఎక్కువ నా పర్సనల్ లైఫ్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడం అనేది నాకు నచ్చడం లేదు. సో నేను ఇది మీకు ఖచ్చితంగా కన్వే చేయాలనుకున్నాను. నేను ఈరోజు మీరు ఒక అత్త బాధ నుంచైనా లేకపోతే ప్రేమ నుంచైనా ఏదైనా అనుభవించినా అది మీరు చెడు అయితే నాకు పంచకుండా మంచి అయితే నాకు పంచుతూ వెళ్ళి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. కానీ మీరు దానికి విరుద్ధంగా రాశారు. కానీ నేను దీంట్లో నుంచి నేర్చుకుంది ఏంటి అంటే, నాకు కొడుకున్నాడు, వాడికి పెళ్ళయ్యాక నా కోడల్ని కూతురులా చూసుకుంటా అంటే చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఖచ్చితంగా ఒక దయ్యంలాగా వెంటాడి ప్రతి చిన్న దాంట్లో దూరి నేను మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చెయ్యను అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ లేఖ రాయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి, ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో అని నేను ఆశిస్తున్నాను అని చెప్పి, మీకు ఇష్టం లేని కోడలు అని రాసింది. దాట్ వాజ్ లిటిల్ హిలేరియస్. బట్ ఆ కంటెంట్ వింటున్నప్పుడు చాలా ఆలోచింపచేసింది. అయితే బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ టు టెల్ వన్ స్టోరీ. ప్రతి తల్లి అంబలికల్ కార్డ్ అంటారు, అంటే బొడ్డు ఉంటుంది కదా, అది జనరల్గా 2 సార్లు కట్ చేయాల్సి ఉంటుంది తల్లి. ఫస్ట్ టైము మనం ఎప్పుడైతే పిల్లలు కంటారో ఖచ్చితంగా తల్లి అన్ని రోజులు లోపల పెట్టి మోసింది, అది కట్ చేస్తే దూరం వెళ్తాడని తెలుసు, కానీ కట్ చేస్తుంది. ఎందుకు కట్ చేస్తుంది అంటే బాబుకి మంచిది, ఎదగడానికి మంచిది, అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దూరం చేసినా ఎక్కడికి పోడు. ప్రపంచంలో మీరు గమనించండి, పెళ్ళికి ముందు వాడు ఎక్కడికి పోయినా ఆ బేచైని ఉండదు. తిన్నావా ఉన్నావా వరకు నువ్వు క్లాస్లో ఎవరితో ఇంత రప్చరు ఇంత ఉండదు ఫోకస్. సో ఎందుకు తిరిగి వస్తాడు అనే ఒక నమ్మకం. అదే రెండోసారి కార్డును కట్ చేయాల్సిన అవసరం ఉంది అత్తగారులు అనే తల్లులకు మాత్రము. కొడుకుని పెళ్ళైన తర్వాత ఆ సెకండ్ కార్డ్, ఇన్విజిబుల్ కార్డ్, ఆ బొడ్డు ఏదైతే అది ఇంకా ఎక్కడో ఒక అంటి పట్టుకొని ఉంటుంది కదా, అది కట్ చేయకపోవడం వల్ల ప్రతిసారి వాడు ఏం తింటున్నాడు లేదు, నీ అమానత్ అయిపోయింది. ఎక్కడికి నువ్వు కట్ చేసినట్టయితే గనక ఇంకొక అమ్మాయి జీవితంలోకి శాంతంగా మొత్తంగా ప్రశాంతంగా వెళ్ళినట్టయితేనే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒక పరిపూర్ణమైన జీవితం గడపాల్సి. అదర్వైజ్ నువ్వు ఈ కార్డును కట్ చేయకుండా ప్రతిసారి నన్ను మర్చిపోతాడా అని నువ్వు అనుకోవడం వల్లనే ఆ ఒక భయంతో అబ్బాయిలు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటు, అటు వైఫ్కి అత్తకి గొడవలు పడడానికి సగం కారణం అబ్బాయిలే అని చెప్తాను నేను. సో కాబట్టికే ఖచ్చితంగా తల్లికి 2 సార్లు అంబలికల్ కార్డ్ కట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అప్పుడే మీ జీవితము, మీరు ప్రాణంగా ప్రేమించే మీ కొడుకు జీవితము ఖచ్చితంగా బాగా, అంటే చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. వండర్ఫుల్ స్టోరీ. మీరు అన్నట్టుగానే 5 పాయింట్స్ ఉన్నాయి అందులో. ప్రతి పాయింట్ కూడా ఆపి చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి పేరెంట్స్ కూడాను, అవసరం కూడాను. ప్రతి అత్తగారికి, ప్రతి తల్లికి, ప్రతి కోడలికి ఈ ఎపిసోడ్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.